చంపుతామంటున్నారు, లేకపోతే తగలబెడుతున్నారు వాహనాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇబ్బందికరంగా మారాయి, ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ ప్రాణాంతక రాజకీయాలు అవసరమా? ఎక్కడికి దారితీస్తాయి? రాష్ట్రానికి ఏ విధంగా ఇది చేటు తెస్తుంది అనేది రాబోయే పరిణామాలే చూడాలి. ఇంకా 10 రోజుల సమయం ఉందన్నారు మీరు. ఈ 10 రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఇక ప్రధాని మోడీ విషయానికి వచ్చేసేసరికి రేపు ఎల్లుండి వస్తున్నారు. ఏది 6వ తారీఖు, నెక్స్ట్ మళ్ళీ 8వ తారీఖు. 4 సభల్లో ప్రధాని మోడీ యొక్క స్పష్టత ఆంధ్రప్రదేశ్ పట్ల, ఇక్కడ రాజకీయాల పట్ల, ఇక్కడ అధికార పార్టీ విపక్షాల పోరాటం, వీటి మీద మీరేమనుకుంటున్నారు సార్? ఆయన ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటివరకైతే నిజాయితీగా మాట్లాడుకుంటే జాతీయ బీజేపీ ఏపీ రాజకీయాలు, ఏపీ కూటమి మీద పెద్దగా ఫోకస్ పెట్టినట్టు, కాన్సన్ట్రేట్ చేసినట్టయితే కనిపించట్లా సీరియస్గా. అంటే ఆయన ప్రధానమంత్రి, 30 రాష్ట్రాలు ఉన్నాయి, 30 రాష్ట్రాల్లో ఇది 30వ రాష్ట్రంగా గమనిస్తున్నారు. ఒక వెంట్రుక సమానంగా చూస్తున్నట్టుగా ఉంది. ఒకటి ఇక్కడ ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ ఒక ఎత్తు. ఇవాళ డిస్కషన్ దానిపైన లేదు. జగన్మోహన్ రెడ్డి, యాంటీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అజెండా. కేంద్రం అనేది వెనక్కిపోయింది. కేంద్రంలో రావాల్సినటువంటి అంశాలు కానీ, విభజన హామీలు కానీ, వీటన్నిటిపైన చర్చ జరగట్లేదు. అది అజెండాగా కూడా లేని పరిస్థితుల్లో కేవలం యాంటీ జగన్, ప్రో జగన్గా వెళుతోంది. జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చిన వాళ్ళు వైసీపీ గెలిపిస్తారు, జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చని వాళ్ళు ప్రత్యర్థులను గెలిపిస్తారు. ఇప్పుడు రేపు రాబోయే సభల్లో 4 సభలు చేయబోతున్నట్టున్నారు. విజయవాడలో రోడ్ షో కూడా ఉంది. నిన్న ఏర్పాట్లు కూడా చేసినట్లున్నారు. ప్రధాని మోడీ అధికార వైసీపీ పట్ల మరి ఆయన వైఖరి ఏంటి? ఆల్రెడీ కేంద్ర మంత్రులు వచ్చారు మొన్న. ఏది రాజ్నాథ్ సింగ్ వచ్చారు, తీవ్రమైన విమర్శలే చేశారు. ఏమన్నారు? వైసీపీ మాఫియా రాజ్యం పైన ఆయన ధ్వజం ఎత్తాడు. జగన్మోహన్ రెడ్డి మినహా వైసీపీ మాఫియా అని. ఆయన ఇంకొకటి హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా అని ఒక కొత్తది కూడా వాడారు. హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా మనకు తెలిసేదో శాండ్, ల్యాండ్, వైన్, మైన్ ఈ మాఫియాలు అనేవాళ్ళు, లేదు గంజాయి మాఫియా అనేవాళ్ళు. ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా అనే పదం రాజ్నాథ్ సింగ్ నోటి వెంట రక్షణ మంత్రి రావడం అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ మాటలు కూడా మనకు గుర్తొస్తున్నాయి. 30,000 మంది మహిళల అదృశ్యం మొన్న కూడా రీట్రేట్ చేశారు పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా అనేది తీసుకువెళ్తున్నట్టుగా కనపడుతోంది. నెక్స్ట్ గడ్కరీ మనం చూసాము. ఇది అనకాపల్లిలో, అరకులో కూడా మాట్లాడారు కేంద్ర మంత్రి గడ్కరీ. పోలవరం మేము అంత ఇచ్చాము, ఇంత ఇచ్చాము, కానీ వాళ్ళు పూర్తి చేయలేకపోయారు. గత ప్రభుత్వం పోలవరం ఇంత చేస్తే ఈయన ఇంత చేశాడంటూ గడ్కరీ కూడా ధ్వజమెత్తిన పరిస్థితుల్లో కేంద్ర మంత్రులు ఇవాళ బెల్స్ మోగిస్తున్నారు. మరి అసలు సాక్షాత్తు అధిపతి నరేంద్ర మోడీ మొన్న బొప్పూడి సభలో చిలకలూరుపేట కూడా ఏమన్నారు? జస్ట్ ఏదో ఒక చిన్న పిన్ ప్రిక్ ఇచ్చినట్టున్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయింది అనే ఒక సింగిల్ సెంటెన్స్ ఆయన స్పీచ్లో మనం చూసాము. ఇది క్యాబినెట్, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయింది అనేది ఇవాళ కేంద్రంలోనే కాదు, ఇంటెలిజెన్స్లోనే కాదు, ప్రజల్లో కూడా చర్చనీయాంశమైంది. వీళ్ళు తీసుకెళ్లారు బలంగా, ఇసుకలో ఇంతని, మద్యంలో అంతని. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏమో ఒంటరిగా మారారు. ఏంటి, ఆయన అదే అడ్వాంటేజ్గా తీసుకోవాలని చూస్తున్నారు. నన్ను ఓడించడం కోసం అందరూ ఏకమయ్యారు, సింహం సింగిల్ ఏదో అంటుంటారు. కానీ గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నాడు, ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నాడు. అప్పుడు అతని వైపు ఉన్న స్టార్ క్యాంపైనర్లు ఎవరు, ఇప్పుడు ఆ స్టార్ క్యాంపైనర్లను ఎందుకు కోల్పోయాడు? ఆ రోజు అతని వెంట తల్లి ఉంది, చెల్లి ఉంది, సునీత ఉంది, అందరూ ఉన్నారన్నమాట. ఇటు కుటుంబ సభ్యులు దూరమైన జగన్మోహన్ రెడ్డి, పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోవటం ద్వారా వాళ్ళ యొక్క అసంతృప్తి, దీన్ని కూడా మనం చూసాము. ఏది 42 మంది ఎమ్మెల్యేలను మార్చేశారు, 80 మందిని అటు ఇటు మార్చారు. 42 మందికో ఏమో 40 మందికి సీట్లే ఎగ్గొట్టిన పరిస్థితుల్లో ఆ సీట్లు కోల్పోయిన ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డికి చేస్తారా? ఇప్పుడు ఎంపీలను కూడా మనం చూసాం. గత ఎంపీలు ఆయన వదిలేసి తెలుగుదేశంలో చేరారు, జనసేనలో చేరారు. ఇలా వీటన్నిటినీ అధిగమించి జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన పార్టీ బలం కన్నా, ఆయన కార్యకర్తలు, నాయకుల బలం కన్నా, కుటుంబ సభ్యుల బలం కన్నా తను ఇవాళ ఏంటంటే అధికారుల్లో కొంతమంది బలం, వాలంటీర్లనే తను ఒక బలంగా తీసుకున్నట్టుగా కనపడుతోంది. ఇప్పుడు ఈ పింఛన్ల పంపిణీ
జరుగుతున్నటువంటి ఇష్యూ కూడా ఉంది కదా, గడబిడ దారుణంగా జరుగుతోంది, ముసలాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నట్టున్నారు. దీన్ని తెలుగుదేశం జనసేన పైకి నెట్టి ఈ పింఛన్ల పంపిణీ ద్వారా కొన్ని ఓట్లు మరి పొందే ప్రయత్నం ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలా. రైట్, ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్తాం. బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే అండి వాసుదేవ్ గారు. 2-3 అంశాలు